హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఈరోజు రుమటాలజీ అనేది లాస్ట్ టైం మాట్లాడుకున్నాము, దానికి కంటిన్యూషన్ మాట్లాడదాము. దాంట్లో ఏం రకమైన సిమ్టమ్స్ ఉంటాయి ఏంటి అని చూద్దాం. మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటి అంటే రుమటాలజీలో జాయింట్ పెయిన్స్. ఆ జాయింట్ పెయిన్స్ ఎట్లా ఉంటాయి? చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ వీటిల్లో పొద్దున్నే తెల్లవారుజామున నిద్ర లెగిసేటప్పటికి స్టిఫ్గా అనిపించడం, మడవడానికి కష్టంగా ఉండడం, కాళ్ళైనా చేతులైనా కూడా ఈ చిన్న చిన్న జాయింట్స్లో ఎక్కువ వస్తుంది. సో ఈ స్టిఫ్గా అనిపించడం, మడవడానికి కష్టంగా ఉండడం కాకుండా వాపు, నొప్పి, ఎరుపు అట్లాంటిది ఏదైనా కూడా ఉండొచ్చు. సో ఇది కాకుండా జాయింట్లో ఉండే ప్రాబ్లమ్స్ కాకుండా జ్వరం వచ్చినట్టు ఉండడం, వెయిట్ లాస్ రావడం, ఆకలి తగ్గడము, తలనొప్పి, మూడ్ చేంజెస్ ఇట్లాంటి ఏదైనా కూడా రావచ్చు. అది కాకుండా ఇంకా స్కిన్లో లైక్ కొందరికి ఇక్కడ నలుపు మచ్చలు రావడం, లేదు ఎర్రగా అవ్వడము, ఎండలోకి వెళ్తే ఇబ్బందిగా ఉండడము, అలాంటి స్కిన్ చేంజెస్ రావచ్చు. నోట్లోను యూరిన్ పోసుకునే చాట పుండ్లులాగా రావచ్చు. సో కనెక్టివ్ టిష్యూ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్ని చోట్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాం కదా. ఇట్లాగే లోపల అంటే మనకి పేగు లోపల కూడా ఉంటుంది కదా పొరలాగా, అక్కడ ఇబ్బందులు రావచ్చు. లేదు పెద్ద పెద్ద ఆర్గన్స్ లైక్ బ్రెయిన్, హార్ట్, కిడ్నీ వీటిల్లో కూడా బ్లడ్ వెజల్స్ వెళ్తాయి కదా, ఆ బ్లడ్ వెజల్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చి కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో కామన్ గా ఉండే సిమ్టమ్స్ అయితే ఇవి. సో వీటిల్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే రుమటాలజీ డిజీజెస్ లో ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయిన తర్వాత స్లోగా పెరుగుతూ ఉంటుంది. మనం ట్రీట్మెంట్ ఇవ్వడం మూలాన చేయగలిగేది ఏంటి అంటే ఇట్లా పెరిగేదాన్ని ఇట్లా పెరిగేటట్టు చేయడం. అంటే అక్కడి నుంచి ఇక్కడికి తగ్గించామన్నమాట. పూర్తిగా జీరోలోకి రావచ్చా అని అడుగుతారు. అది మటుకు కష్టం.